తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోకి పోయినప్పుడు ఏమనుకున్నాడండి? తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోకి పోయినప్పుడు ఏమనుకున్నాడు? నేను కొడుకుగా ఉండటానికి తగను, దాసుడుగానైనా అక్కడ ఉందాం. వాని మనసులో వాని ఫీలింగ్ ఏంటంటే, నేను కొడుకును కాను, దాసుణ్ణి. నేను కొడుకుకు తగను, పనివాణ్ణి. ఆ మనసుతో అతను వచ్చాడు. తండ్రి నిజంగా అంతే వదిలేశాడా? అవునరా, నువ్వు అన్నది కరెక్టే, నువ్వు కొడుకు తగవురా, నువ్వు పనోడివేరా అన్నాడా? అల్లా, రే నోరు మీరా, తెలిసి తెలియక ఏదో తేడా పడ్డావు. తేడా పడి నువ్వు అక్కడ ఉండలేదు కదరా, ఉండలేకపోయావు కదరా, నాకు దూరంగా ఉండలేకపోయావు కదరా, నేను కావాలని వచ్చావు కదరా నా దగ్గరికి. ఈ వచ్చింది చాలు నాన్న, నీ స్థితి అంతటిని నేను మారుస్తాను, నీ స్థితి అంతా నేను మారుస్తాను రా. కడిగిన ముత్యంలా నేను చేస్తాను నిన్ను. నీ మనసులో నేను దాసుడను అనుకుంటే సరిపోతుందా? నా మనసులో రావద్దా? నీవు నా కుమారుడవే, నీవు నా కుమారుడవే. ఎవరక్కడ? అయ్యా యజమానుడా చెప్పండి. వీని కాళ్ళకి చెప్పులు తోడగండి, వీని మీద ఉన్న ఆ మలిన వస్త్రాలు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు కట్టబెట్టండి, వీని తలకి నూనె పెట్టండి, వీని శుభ్రపరచండి, వాని చేతికి ఉంగరం పెట్టండి. నేను ఆయన దగ్గరికే వెళ్తాను దాసుడిగా. ఎందుకంటే శాపాన్ని అనుభవిస్తున్నాను, వేదనను అనుభవిస్తున్నాను. కనీసం ఆయన దగ్గరికి వెళ్తే పట్టిన అన్నమన్నా దొరికింది, బ్రతికిపోతాను, అంత మాత్రం చాలు నాకు అనుకుని వెళ్తే, తండ్రి దగ్గరికే వెళ్తే తండ్రి వాడిని పనివాడిగా వదిలేలా, దాసుడుగా అంగీకరించలా, మళ్ళా కొడుకుగా. అది ఏ కొడుకుగా? చచ్చిపోయి తిరిగి బ్రతికిన కొడుకుగా. ఏమండి, చచ్చిపోయాడన్న కొడుకు గురించి ఎంత వేదన పడతాం, వాడు తిరిగి బ్రతికితే ఎంత సంతోషపడతాం. తిరిగి బ్రతికి వస్తే ఎట్లుంటుందండి? ఆ ఆనందాన్ని వర్ణించడం సాధ్యమా? ఆయన అంటున్నాడు, నీవు చనిపోయి తిరిగి బ్రతికిన కొడుకురా, నువ్వు తిరిగి వచ్చిందే నాకు సంతోషం అని ఒక్కసారిగా అతని స్థితిని మార్చి అతన్ని మళ్ళా కొడుకుగా స్వీకరించి తన స్థానాన్ని తనకిచ్చాడు. ఒక మనుషుడే అలాగుంటే మన పరలోక తండ్రి మన ఎడలు ఎలా ఉంటాడో నువ్వు ఊహించవా? మన యేసయ్య మన ఎడలు ఎలా ఉంటాడో ఊహించవా? ఏమంటారు బిడ్డలారా? ఏమంటారు? ఒకసారి చెప్పండి మీరు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఈ మొదటి కూటంలో మనం చేయాల్సిందేంటి? దేవుడు నీ తండ్రి, నువ్వు దేవుని కొడుకువి, కూతురువి. పొరపాట్లు జరగక మాను. చిన్నవో పెద్దవో లోటుపాట్లు, లోపాలు జరుగుతాయి. వాటిని ఆయన రెక్కల కిందికి వచ్చి ఒప్పుకొని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని ఆ కుమారత్వాన్ని, ఆ అంశాన్ని గూర్చిన విశ్వాసాన్ని, ఆ నిశ్చయితని ఎప్పుడూ పోనీయకుండా స్థిరంగా కలిగి ఉండటానికి మీరు జాగ్రత్త తీసుకోండి.